హాయ్ గైస్, థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. యెస్, ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్తున్నాము పిల్లలతో. సో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అనమాట. అండ్ నేను నా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను. సో ఎగ్జిబిషన్లో ఏమేం జరిగింది, ఎలా మేము ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, అమ్మాయిలందరూ లైక్ వీడియో తీస్తుంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సో ఎగ్జిబిషన్లో ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ అయినట్టుంది. సో చూడగానే మా పిల్లల్ని కూడా పంపిద్దాం అనుకున్నాం, కానీ చిన్న పిల్లలు కొంచెం భయపడుతున్నారు అనమాట, అందుకని వాళ్ళని పంపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి గేమ్స్ అనేవి ఆడుతున్నారు పిల్లలు. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. సో ఎప్పుడో ఒకసారి అయితే ఇలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేమైతే తీసుకెళ్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మా ఆడబడుచు ఇద్దరు పిల్లలైతే ఫాస్ట్గానే ఆడుతున్నారు, కానీ మా శిఖర కొంచెం భయపడుతుంది అనమాట పైన వెళ్ళడానికి. సో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అయితే వెళ్తుంది. సో ఫస్ట్ టైం తను అలా స్టెప్ పైన అవ్వడం. సో చాలా భయపడుతుంది ఎక్కడానికి, కానీ మేమే ఎక్కువ అని చెప్పేసి తనని ఫోర్స్ చేసి ఒక రౌండ్ అయితే ఎక్కింది ఇలా. ఇక్కడ ఏమైందంటే శిఖర కొంచెం భయపడుతుంది అనమాట. అంటే ఎక్కడానికి దిగడానికి ఫస్ట్ టైం కాబట్టి మెల్లగా చిన్ని అడుగులు వేసుకొని అయితే వస్తుంది. సో తను ఏంటంటే ఒకటే రౌండ్ ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసిన తర్వాత భయపడింది అనమాట. ఇంకా మా ఆడపడుచు పిల్లలు అయితే ఆడుతున్నారు. అండ్ ఫర్దర్గా ఇంకా తను భయపడుతుందని అక్కడే కూర్చోబెట్టి ఆడిపించాము. సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. సో నార్మల్గా ఇంట్లో ఆడడం కంటే ఇట్లా వాళ్ళకి బయట ప్లే స్టేషన్స్లో ఆడిపిస్తే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకా తనని మేము వెళ్ళు అని చెప్పేసి ఫోర్స్ చేసినాం, కానీ వెళ్ళలేదు. సో మా అక్క వాళ్ళ పిల్లలు ఆడేంత వరకు తనని అక్కడే ఆడిపిద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే తనని అక్కడే కింద కూర్చోబెట్టి ఆడిపిస్తున్నారు, ఇట్లా జంప్ చేపిస్తున్నారు.
అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇంకా ఆకలైంది, చాలాసేపు ఆడుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇష్టమైంది ఏంటి అంటే వాళ్ళు చికెన్ నూడిల్స్ అండ్ మంచూరియా అన్నారు. అవైతే ఆర్డర్ పెట్టాము. అండ్ ఇక్కడ ఒక వీడియో ఏంటంటే ఇలాంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆంటీలు కూడా ఎక్కి ఆడుతున్నారు. అండ్ ఇక్కడ మేబీ ఒక అతను యూట్యూబ్ ఛానల్ అనుకుంటా. ఐ థింక్ హీ హాస్ తనకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో. సో చాలామంది అతను వచ్చి కలుస్తున్నారు. అండ్ ఫైనల్లీ వీళ్ళకైతే నూడిల్స్ కావాలంటే నూడిల్స్ అయితే తెప్పించాము. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. బయట జంక్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చెయ్యరు, కానీ ఎప్పుడో ఒకసారి కదా వాళ్ళు తినేది. సో అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే తినిపించామన్నమాట. సో చూసారు కదండి, ఇది వచ్చేసి లైక్ తినే సెక్షన్ అనమాట మొత్తం. అండ్ తినేసిన తర్వాత ఇంకా మేము రిటర్న్ బ్యాక్ వెళ్దామని చెప్పేసి అలా తిరుగుతూ వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ చిన్న పాప జున్ను పాప ఏంటంటే టాయ్స్ ఇప్పలేదని కొంచెం అలిగిందనమాట. పిల్లలంటే అలానే ఉంటుంది కదండి, అత్తమ్మ అది ఇప్పి అని. ఇంకా వాళ్ళ మూడ్ని ఎందుకు మనం డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి టాయ్స్ అయితే కొనిచ్చాము. సో ఫర్దర్గా ఇదంతా మనకి లైక్ డైలీ వేర్గా అమ్మాయిలకి ఎప్పుడు నెససరీ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పేసి ఎగ్జిబిషన్లో షాపింగే కదండి ఉండేది. పిల్లలకి ఆడుకునే తక్కువ అండ్ గేమ్స్ ఎక్కువ. సో అలా అన్నమాట. అండ్ వీళ్ళకి ఇంకా టాయ్స్ కొనియగానే హ్యాపీగా ఆడుకుంటూ వెళ్తున్నారు చూడండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఎగ్జిబిషన్ ఓవర్ వ్యూ అనమాట. సో మా ఫ్రెండ్ ఒక ఆమె జైంట్ వీల్ ఎక్కింది. సో తను తీసిందనమాట ఈ వీడియో షూట్. ఇది ఓవరాల్గా మనకి ఇటు సైడ్ మొత్తం మెయిన్ రోడ్ ఉంటుంది. అండ్ ఇదంతా మనకి ఎగ్జిబిషన్ వ్యూ అనమాట. సో చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా హన్మకొండ వరంగల్ దగ్గరలో ఉంటే మాత్రం 16th వరకే ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ ఉంటుంది. సో ప్లీజ్ డూ విజిట్ విత్ యువర్ చిల్డ్రన్స్. సో మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాం. సో మీకు కూడా ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా సరే జస్ట్ పిన్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఫర్దర్గా ఇంకా పిల్లలు కూడా కలిసిపోయారు కాబట్టి మేమైతే ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వెళ్తున్నాం అనమాట. బాయ్.